హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. సో ఇవాళ మనం ఇంకొక డెంటల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. సో ఇవాళ మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే జింజోవైటిస్, అంటే చిగుళ్ళ సమస్య, గమ్ డిసీజ్. అసలు ఈ చిగుళ్ళ సమస్య మనకు ఉంది అనేది ఎలా తెలుసుకుంటాము, అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మనకి చిగుళ్ళ సమస్య ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మొదటిది నోటి దుర్వాసన, రెండవది మన చిగుళ్ళ నుంచి రక్తం కారడము, మూడవది మన చిగుర్లు ఎర్రగా మారి వాయడము. ఇలాంటివి ఎప్పుడైతే మనకి ఉంటాయో అప్పుడు మనకి ఈ చిగుళ్ళ సమస్య ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అండి. అసలు వీటికి కారణాలు ఏంటి అంటే, మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మన పళ్ళుకి చిగురికి మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటుందండి. అది మనం సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, అక్కడ అది ఒక హార్డ్ సబ్స్టెన్స్ లాగా మారిపోతుంది, అంటే ఒక గట్టి పదార్థం లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం గారె అంటామండి, అంటే క్యాలిక్యులస్ అని అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ క్యాలిక్యులస్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందో అది పోను పోను స్ప్రెడ్ అవుతూ చిగుళ్ళ లోపల భాగాల వరకు వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ చిగురికి పన్నుకి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది నిదానంగా కొద్ది కొద్దిగా ఊడిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇది మొదలవుతుందో అప్పుడే మనకి చిగుర్లు వాయడము, నోట్లో నుంచి రక్తం కారడము ఇలాంటివి మనం గమనించవచ్చు అన్నమాట. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చండి. మొదటి పిక్చర్లో వచ్చేసి చిగుర్ల సమస్య ఉన్న చిగుర్లు ఏ విధంగా ఉంటాయి, సెకండ్ వన్ వచ్చి ఆరోగ్యకరమైనటువంటి చిగుర్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ రెండిట్లో డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ పిక్చర్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఆరోస్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ చూసామంటే మీకు రెడ్గా ఇన్ఫ్లమేషన్, అంటే వాపు కనిపిస్తూ ఉంది చూడండి. అక్కడ బ్లీడింగ్ అనేది ఇంకా మొదలవుతూ ఉందన్నమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మనకి చిగుర్ల సమస్య అనేది స్టార్ట్ అవుతుంది అని. ఈ పిక్చర్లో మీరు గమనించచ్చండి, చిగుర్లు వాపు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, చిగుర్ల నుంచి రక్తం కారుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ పిక్చర్లో మీకు అర్థమవుతుందండి. ఈ పిక్చర్లో మీకు పళ్ళ చుట్టూ గార పట్టినప్పుడు, చిగుర్లు వాచినప్పుడు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇక్కడ చూస్తే మీరు తెలుసుకోవచ్చండి. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చండి, పళ్ళ చుట్టూ ఉన్నటువంటి గార ఏ విధంగా చిగుర్లని పళ్ళకి అటాచ్మెంట్ అనేది లేకుండా చేసి కిందకు జారవేస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. పళ్ళ చుట్టూ అంతా గార పట్టేసి చిగుర్లనన్నిటిది కిందకి తోసేస్తుందండి. సో అక్కడ మీకు ఇన్ఫ్లమేషన్ జరిగి పళ్ళ చుట్టూ ఉన్నటువంటి అటాచ్మెంట్ పోయిందండి ఇక్కడ. చాలామంది ఈ చిగుర్ల నుంచి రక్తం కారుతూ ఉండడం అనేది తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారండి. అలా తీసుకొని వాళ్ళు జస్ట్ కొంచెం మౌత్ వాష్ చేసుకుంటే ఈ సమస్య అనేది మనకి పోతుంది అన్నటువంటి ఇదిలో ఉంటారు. సో ఈ చిగుర్ల సమస్య అనేది అంత తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదండి. అది పోను పోను పూర్తిగా మన పన్ను అటాచ్మెంట్నే పోయి పూర్తిగా పన్నులు అనేటివే పోయేలాగా అవుతూ ఉంటుందండి. సో అందుకే కొంచెం ఈ చిగుర్ల సమస్య అనేది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ గమ్ డిసీజ్ అనేది మనం 3 డిఫరెంట్ స్టేజెస్లో చూడొచ్చండి. మొదటిది జింజోవైటిస్, రెండోది పెరియోడాంటైటిస్, మూడోదాన్ని అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ అని అంటారండి. ఈ జింజోవైటిస్ చూసినట్లయితే మనకి ఇందులో ఈ గార పట్టడం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొద్ది కొద్దిగా చిగురు పన్ను యొక్క అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది మనం చూడొచ్చండి. సో రెండోది ఏదైతే ఉందో అది పెరియోడాంటైటిస్ అండి. సో ఆ పెరియోడాంటైటిస్లో మనకి బ్లీడింగ్ గమ్స్తో పాటు నోటి దుర్వాసన కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటు ఎముక లాస్ కూడా అవుతుందండి, బోన్ లాస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎందుకు అంటే ఈ అటాచ్మెంట్, ఈ చిగురు యొక్క అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా కొంచెం ఎక్కువ ఊడిపోవడం అనేది చూస్తూ ఉంటామన్నమాట. ఎందుకు అంటే ఈ
క్యాలిక్యులస్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా లోపల వరకు స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ చిగుళ్ళ యొక్క అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కొద్ది కొద్దిగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ మనం బోన్ లాస్ అనేది చూడవచ్చు. మూడో స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ అని అంటారండి. ఇందులో మనకి చిగుళ్ళ నుంచి రక్తం కారడము, నోటి దుర్వాసన, చిగుళ్ళు వాయడము, బోన్ లాస్తో పాటు పన్ను కూడా ఊగుతూ ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు అంటే ఇంకా అక్కడ అటాచ్మెంట్ అనేది పూర్తిగా దెబ్బతినిపోయి ఉంటుంది. సో అందుకని ఈ పన్ను అనేది ఊగడం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి హెల్దీ గమ్స్తో 3 స్టేజెస్ ఆఫ్ గమ్ డిసీజ్ అనేది కంపారిజన్. సో హెల్దీ గమ్స్ ఏ విధంగా ఉన్నాయి, 3 స్టేజెస్లో ఒక్కొక్క దాంట్లో ఎంత మార్పు అనేది ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ స్టేజ్ జింజవైటిస్లో చూసుకున్నట్లయితే రెడ్ ఇన్ఫ్లమేషన్ ఉందండి, బ్లీడింగ్ కూడా స్లైట్గా ఉంది. సెకండ్ స్టేజ్ పెరియోడాంటైటిస్లో చూసాము అంటే మనకు అక్కడ క్యాలిక్యులస్ ఫార్మేషన్ పెరిగి గమ్స్ అనేటివి అటాచ్మెంట్ కొద్ది కొద్దిగా ఊడిపోతూ వస్తుంది. థర్డ్ స్టేజ్ అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్లో చూసాము అంటే పూర్తిగా అసలు అటాచ్మెంట్ అనేదే పోయి పళ్ళ యొక్క రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అది మనం క్లియర్గా చూడొచ్చు అటాచ్మెంట్ అనేది ఊడిపోయింది అన్నది. ఇది కూడా సేమ్ అండి హెల్దీ గమ్స్తో మన 3 స్టేజెస్ ఆఫ్ గమ్ డిసీజ్ని కంపారిజన్ అనమాట. సో జింజవైటిస్లో చూసుకున్నట్లయితే గమ్స్ అనేటివి ఎంత రెడ్గా మారాయి, ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి అండ్ కొద్దిగా క్యాలిక్యులస్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో సెకండ్ స్టేజ్ అంటే పెరియోడాంటైటిస్లో చూసుకున్నామంటే గమ్ ఇన్ఫ్లమేషన్తో పాటు అక్కడ గమ్ అటాచ్మెంట్ కొద్ది కొద్దిగా ఊడిపోతుంది అనేది గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి స్లైట్ బోన్ లాస్ అనేది కూడా మనం చూడొచ్చండి థర్డ్ పిక్చర్లో. అండ్ థర్డ్ స్టేజ్ అంటే ఫోర్త్ పిక్చర్ అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్లో మనకి క్యాలిక్యులస్ ఫార్మేషన్ ఉంది, రెడ్నెస్ ఉంది, అటాచ్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఊడిపోయి ఉంది అండ్ బోన్ లాస్ కూడా సివియర్గా ఉండేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ 3 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గమ్ డిసీజ్కి 3 డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మొదటిది చూసుకున్నట్లయితే జింజవైటిస్కి ట్రీట్మెంట్ వచ్చి స్కేలింగ్ అని అంటామండి. స్కేలింగ్ అంటే ఏంటి అంటే మన టూత్ సర్ఫేస్ మీద ఏదైతే ఈ గార పట్టుకుందో ఆ గారని మనం రిమూవ్ చేస్తామన్నమాట. అంటే అది ఇంకా చిగుళ్ళ లోపల వరకు వ్యాపించకుండా మనం క్లీన్ చేసేస్తాము. రెండోది ఏదైతే ఉందో అది పెరియోడాంటైటిస్. ఆ పెరియోడాంటైటిస్కి ట్రీట్మెంట్ వచ్చేసి డీప్ క్లీనింగ్ అని అంటామండి. డీప్ క్లీనింగ్ అంటే ఏంటి అంటే టూత్ సర్ఫేస్తో పాటు ఇంకా కొంచెం డీప్ వరకు వెళ్ళి చిగుళ్ళ లోపల కూడా మనం క్లీన్ చేస్తామన్నమాట. సో దాన్ని డీప్ క్లీనింగ్ అని అంటాము. సో మూడోది ఏదైతే ఉందో అది అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ అండి. ఈ అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్లో మనకి ట్రీట్మెంట్ వచ్చి రూట్ ప్లేనింగ్ అని అంటామండి. సో అంటే టూత్ సర్ఫేస్తో పాటు ఇంకా చిగుళ్ళకి చాలా డీప్గా వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలాంటి సందర్భాల్లో మనం డెఫినెట్గా అనస్థీషియా అనేది పేషెంట్కి ఇచ్చి ట్రీట్మెంట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ మనము స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్కి డిఫరెన్స్ అనేది చూడొచ్చండి. స్కేలింగ్లో మనకు ఓన్లీ టూత్ సర్ఫేస్ మీద చేస్తున్నాము, అంత డీప్గా మనం గమ్స్ లోపలికి వెళ్ళాము. వేరాస్ ఇక్కడ రూట్ ప్లేనింగ్లో మనం చూసినట్లయితే టూత్ సర్ఫేస్తో పాటు మనం ఇంకొంచెం గమ్స్ లోపలికి వెళ్తున్నామండి, డీప్గా వెళ్తున్నాం మనం ఇక్కడ మనము బిఫోర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ పిక్చర్ చూడొచ్చండి. అంటే క్యాలిక్యులస్ రిమూవ్ చేయకముందు అండ్ రిమూవ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో క్యాలిక్యులస్ రిమూవ్ చేశాక గమ్స్ అనేటివి కొద్దిగా మనకి ఇంకా ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి అండ్ స్లైట్గా అటాచ్మెంట్ అనేది ఇంకా కొద్దిగా తగ్గి ఉంది. సో ఇలాంటి స్టేజ్ అప్పుడు ఏంటంటే మనము గమ్స్ జెల్ యూస్ చేయడము, గమ్స్ని మంచిగా మసాజ్ చేసుకుంటే మనకి మళ్ళీ నార్మల్ స్టేజ్కి మనము తిరిగి తీసుకురావచ్చు అన్నమాట. ఇక్కడ ఇది అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ కేస్ అండి, అంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీజ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి టూత్ యొక్క రూట్ సర్ఫేస్ కనిపిస్తుంది, గమ్స్ అటాచ్మెంట్ పూర్తిగా కిందకి జారిపోయి ఉన్నాయి, బోన్ లాస్ కూడా అవ్వడం వల్ల మనకి టూత్ సర్ఫేస్ అనేది లోపల రూట్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి కేసెస్ అప్పుడు మనకి ది ట్రీట్మెంట్ వచ్చి ఫ్లాప్ సర్జరీ అంటామండి. అంటే గమ్ సర్జరీ అనమాట. మళ్ళీ గమ్స్ని కొంచెం కిందకి లాగి
మనము సర్జరీ చేస్తాము. సో, అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా మనం అటాచ్‌మెంట్ అనేది మళ్ళీ కొద్దిగా తిరిగి తీసుకురావచ్చనమాట ఇలాంటి కేసెస్‌లో. ఇలాంటప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకోకుండా అంటే సర్జరీకి వెళ్ళకుండా ఉండేటట్లయితే మనకింక పళ్ళు అనేటివి బాగా ఊడిపోతాయండి. సో, ఖచ్చితంగా మనము ఇలా కనుక ఉంది అంటే డెఫినెట్‌గా మనము సర్జరీకనేది వెళ్ళాలి. మనం ఎంత బాగా బ్రష్ చేసినా, ఎంత బాగా మెయింటైన్ చేసినా ఒక్కొక్కసారి ఈ గమ్ డిసీజ్ అనేది చాలామంది పేషెంట్స్‌లో చూస్తూ ఉంటామండి. ఎందుకు అంటే మనకి టూత్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా మనం బ్రషింగ్ అనేది చేయొచ్చేమో కానీ, ఈ చిగుర్ల లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మనం రిమూవ్ చేయలేమండి. సో, అందుకే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలని చెప్తూ ఉంటాము. అండ్ క్లీనింగ్ అనేది కూడా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి చేసుకుంటే తర్వాత మనము ఇంట్లో ఉండి ఏదైతే మెయింటెనెన్స్ చేసుకోవాలో అలాంటివి అప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. కానీ ఈ క్లీనింగ్ అనేది ఎవ్రీ 6 మంత్స్ అనేది కంపల్సరీ. సో, ఇదండి ఇవాళటి మన వీడియో. సో, ఇది మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను. సో, ఇలాంటి మీకు మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.